వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పోలీసుల పహారా నడుమ జరిగిన NTPC యాజమాన్యం చేపట్టిన పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం. రామగుండం NTPCలో 3x800 పవర్ ప్రాజెక్ట్ రావాల్సిందే, కానీ NTPC యాజమాన్యం ప్రజల ఇబ్బందులను కూడా తీర్చాల్సిందే. అందుకు జిల్లా కలెక్టర్ పూర్తి బాధ్యత తీసుకోవాలి. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఘాటు ప్రసంగం. NTPC యాజమాన్యం చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణలో రామగుండం మాజీ ఎమ్మెల్యేకు ఘోర అవమానం. ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చిన మాజీ ఎమ్మెల్యేను గేట్ బయట నుంచే ఈడ్చుకెళ్లిన పోలీసులు. మారుపేరుల సమస్య పరిష్కరించి డిపెండెంట్లకు ఉద్యోగాలు వెంటనే ఇవ్వాలి. CITU రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి డిమాండ్. ప్రజాభిప్రాయ సేకరణలో పోలీస్ నిర్బంధం తప్ప ప్రజలు లేరు, అధికారులే ప్రజాభిప్రాయ సేకరణ చేసుకున్నట్లుంది. బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి అసహనం. ఇందిరమ్మ భరోసా లబ్ధిదారులకు న్యాయం చేయండని ఎంపీడీఓకు వినతి పత్రం అందించిన మాజీ సర్పంచ్. NTPC యాజమాన్యం మంగళవారం చేపట్టిన పర్యావరణపై ప్రజాభిప్రాయ సేకరణ పోలీసుల పహారా నడుమ జరిగింది. రామగుండం NTPCలో ఫేజ్ 2 కింద 3x800 ప్రాజెక్టుల నిర్మాణం కోసం పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు, NTPC యాజమాన్యం, NTPC TTSలోని జిల్లా పరిషత్ స్కూల్ మైదానం పర్యావరణ అభిప్రాయ సేకరణ చేపట్టింది. ఈ ప్రజాభిప్రాయ సేకరణకు దాదాపు 1000 మంది వరకు పోలీసులను బందోబస్తుగా పెట్టింది. ప్రజాభిప్రాయ సేకరణ అంటూ ఎటు చూసినా పోలీసులే కానవచ్చారు. TTS గేట్ నుండి మొదలుకొని అడుగడుగునా కార్యక్రమానికి వచ్చిన వారిని అడ్డుకుంటూ వచ్చారు. పాత్రికేయులను మొదలుకొని నాయకులను, చివరకు ఎమ్మెల్యేను, మాజీ ఎమ్మెల్యేను కూడా అడ్డుకోవడం పెద్ద చర్చనీయాంశంగా మారింది. పేరుకే ప్రజాభిప్రాయ సేకరణ కానీ అందులో ప్రజలంటే పోలీసుల సంఖ్యనే ఎక్కువగా ఉన్నట్లు కానవచ్చింది. పరిశ్రమ స్థానం తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలో ఉంది. ఈ విధంగా చూపించబడింది. ఈనాడు మరియు దక్షిణ కర్ణాటక పత్రికల్లో 3/12/2024 గౌరవనీయ కలెక్టర్ గారు మరియు జిల్లా మేజిస్ట్రేట్ గారి ఆదేశం మేరకు కొన్ని అనివార్య ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం రెండవసారి వాయిదా వేయడం జరిగింది. తెలంగాణ TC ప్రజాస్వామ్యంలో ప్రజలకు హక్కు లేక ఖాళీ కుర్చీలు కనబడుతున్నాయి సార్, ఖాళీ కుర్చీలు కనబడుతున్నాయి. ఇది ఎవరి తప్పిదం సార్? ప్రజల చేత నడిపించుకుంటే ప్రజా ధనంతో మీరు జీతాలు తీసుకుంటున్నారు. ప్రజల చేత నడిపించుకుంటున్న ప్రజా నాయకులు సార్ నేను వైలెన్స్ చేస్తున్నాను సార్. నా ఆవేదన నా కడుపులో నుంచి వచ్చే ఆవేదన, నాకు అవకాశం లేక కడుపులు నింపుకోవడానికి, కేవలం నా జేబులు నింపుకోవడానికి కాదు సార్, నా కడుపులు నింపుకోవాలి. నాలాంటి సామాన్యుడికి సార్ ఒక్క నిమిషం సార్ నాలాంటి సామాన్యుడు కావాలి సార్. చేతి నిండా పని కావాలి, కడుపు నిండా తిండి కావాలి, కంటి నిండా నిద్ర కావాలి. అదే సార్ మేము కోరుకునేది. మాకు ఏదదు సార్ దయచేసి. రామగుండం NTPCలో 3x800 పవర్ ప్రాజెక్ట్ రావాల్సిందేనని, కానీ NTPC యాజమాన్యం కూడా ప్రజల ఇబ్బందులను కూడా తీర్చాల్సిందేనని, అందుకు జిల్లా కలెక్టర్ పూర్తి బాధ్యత తీసుకోవాలని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ NTPC తనదైన శైలిలో ఘాటుగా విరుచుకుపడ్డారు.
రామగుండం ఎన్టీపీసీ యాజమాన్యం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆధ్వర్యంలో మంగళవారం ఎన్టీపీసీ టీటీఎస్లోని జిల్లా ప్రజా పరిషత్ హైస్కూల్ మైదానంలో పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం చేపట్టారు. ఈ ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చిన ఎమ్మెల్యేను గేట్ వద్ద పోలీసులు అడ్డుకోవడంతో ఎమ్మెల్యేకు పోలీసులకు మధ్య కొంత రసాభాస నడిచింది. గోదావరికని ఏసీపీ వచ్చి సర్ది చెప్పి ప్రజాభిప్రాయ సేకరణ ప్రాంగణంలోకి తీసుకొని వచ్చారు. మీరంతా పండి ఆయన ఎవరు మాట్లాడారు సస్పెండ్ చేయించాడు సార్ మాట్లాడతారు సార్ ఎక్కడైతే స్టార్ట్ కాలేదు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రామగుండం ప్రాంత ప్రజలకు తమ భూములను ప్రాణాలను త్యాగం చేసి ఎన్టీపీసీ ద్వారా దేశానికి వెలుగులను ఇస్తున్నారన్నారు. ఈ ప్రాంతంలో ఎన్టీపీసీ ప్రాజెక్టు వస్తే తమకు ఉద్యోగాలు వస్తాయని, తమ బతుకులు మారుతాయని ఆశించి ప్రాజెక్టు కోసం భూములను త్యాగం చేస్తే 50 సంవత్సరాలుగా ఒక్కరికి కూడా పర్మనెంట్ ఉద్యోగం ఇచ్చింది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతకు ప్రజాభిప్రాయ సేకరణలో ఎన్టీపీసీ ప్రభావిత గ్రామాలకు ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని, ఈ ప్రాంతంలో 13 లక్షల చెట్లు నాటుతానని చెప్పి మోసం చేసిందని, మరి 13 లక్షల చెట్లకు సంబంధించిన డబ్బంతా ఎవరి జోబులోకి వెళ్లిందని అధికారులు తెలపాలన్నారు. రామగుండం ప్రాంతంలో వాడవాడన స్మోక్ టవర్స్ ఏర్పాటు చేయాలని, 13 లక్షల చెట్లను నాటి ఈ ప్రాంతాన్ని గ్రీనరీగా మార్చాలని డిమాండ్ చేశారు. ఎన్టీపీసీ ప్రాజెక్టు కారణంగా 17 గ్రామాలు కనుమరుగయ్యాయని, సూరయ్యపల్లి, వీర్లపల్లి, గుంటూరుపల్లి, కుందన్పల్లి, శాలపల్లి, మల్కాపూర్, మేడిపల్లి, ఎల్కలపల్లి, రానాపూర్, కాశీపల్లి, మాతంగి కాలనీ లాంటివి ప్రభావిత గ్రామాలుగా ఉన్నాయని తెలిపారు. ఎన్టీపీసీ యాజమాన్యం రామగుండం ప్రాంతాన్ని దత్తత తీసుకుని ఈ ప్రాంతంలోని అన్ని గ్రామాలను, ఏరియాలను అభివృద్ధి చేయాలని, అన్ని మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఎన్టీపీసీలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికుల జీతాలను 50,000కు పెంచాలని, వారికి హెల్త్ కార్డులు ఇచ్చి కార్పొరేట్ వైద్య సౌకర్యాలు కల్పించాలని, కాంట్రాక్టు కార్మికులకు ఏసీ హాస్పిటల్ నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. ఎన్టీపీసీ ప్రభావిత గ్రామాలకు సత్వర న్యాయం చేయాలని, లేదంటే వారిని మరో చోటకు తరలించి అన్ని వసతులను కల్పించాలని ఘంటాపథంగా కోరారు. ప్రజాభిప్రాయ సేకరణ కలెక్టర్ గారికి నేను చెప్తా ఉన్నా, ఈ ప్రాంత శాసనసభ్యుడిని, ఈ ప్రాంత ప్రజలందరూ కూడా హక్కులు తెచ్చుకొని అభిమానంతో అవకాశం ఇస్తే ఈరోజు మేము ప్రజల పక్షాన ప్రజా సమస్యలు తెలపడానికి వస్తా ఉంటే ఇవాళ పోలీస్ అధికారి, ఒక ప్రత్యేకంగా ఒక అధికారి దురుసుగా ప్రవర్తించడం, ఇది తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. రామగుండం ప్రజల పక్షాన కలెక్టర్ గారు, ఇది తప్పకుండా నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తా, దీని మీద తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తున్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాను. సుమారుగా నాతో పాటు కొంత వందల మంది ఈ ప్రాంతంలో ప్రభావితం ఉన్న వాళ్ళు వచ్చారు. మీడియా సాక్షిగా మేము చాలా మంది వచ్చాం, వెహికల్స్ ఉన్నాయి, అక్కడ వెహికల్స్ పెట్టి వస్తామంటే దురుసుగా మాట్లాడడం తీవ్రమైనటువంటి పరిణామం అనే విషయాన్ని నేను తెలియజేస్తాను. దాంతో పాటు చాలా మంది రాకుండా చేసే ప్రయత్నం చేసేదాన్ని కూడా నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. ఇది ప్రజాభిప్రాయ సేకరణ. ఎవరైనా బెదిరిస్తేనో ఈ యొక్క ఇండస్ట్రీని రానియకుండా అడ్డుపడతామని చెప్తేనేమో భయప్రాంతాలకు గురి చేస్తే వాళ్ళని అడ్డుకోవడం స్వభావం. కానీ అభిప్రాయం చెప్పే వాళ్ళు మాత్రం ఇండస్ట్రీని సహకరిస్తూ తన అభిప్రాయం చెప్పడానికి వచ్చే వాళ్ళు కూడా ఆపడం అనేది ఇది సరైనది కాదని చెప్పి నా భావన. పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి ఏ రకమైనటువంటి మిషనరీ తీసుకున్నారు, ఏ రకమైనటువంటి ప్రతిపాదన తీసుకొస్తారు, రాష్ట్ర వ్యాప్తంగా సిఎస్ఆర్ నిధులు
రాష్ట్ర వ్యాప్తంగా ఖర్చు చేస్తారు. 50 సంవత్సరాలు ఎక్కడెక్కడ పెట్టినారంటే మాకు తెలియదు, ఈ అధికారుండే ఆ అధికారుండే ఇక్కడ పెట్టినాం అక్కడ పెట్టినాం అంటారే తప్ప రామగుండంకి వచ్చే మనకి ఏం పెట్టినో ఏ ఒక్క రోజు కూడా స్పష్టమైన వైఖరి రాలే. అడిగినప్పుడల్లా అక్కడ ఒక నీళ్ళ ట్యాంక్ పెట్టాం, మిషన్లు ఇచ్చినాం, లేకుంటే మంచినీటికి సంబంధించిన ప్యూరిఫై సంబంధించినట్టు 1,00,000 2 లక్షలు ఇచ్చినామంటారు. అప్పుడప్పుడు అక్కడ ఇక్కడ రోడ్లు వేసామంటారు. కానీ దాదాపు 100 కోట్లు మరి ఎక్కడికి పోయినాయో దానికి ఈ రోజు జవాబు లేదు అనే అంశాన్ని ఒక్కసారి మనం అందరం కూడా మేము మీకు తెలియజేస్తా ఉన్నాం. నేను అడుగుతా ఉన్నా కలెక్టర్ ద్వారా అధికారులు 13 లక్షల చెట్టును మొక్కలు నాటాలంటే ఇలా రామగుండం ఛత్తీస్గఢ్ అడుగులను మర్చిపోయేటట్టు ఉంటుండే. ఇలా ఛత్తీస్గఢ్ అడుగులను మర్చిపోయేటట్టు ఉంటుండే. 13 లక్షల చెట్లు. ఈ 13 లక్షల చెట్లు ఎక్కడ పెట్టినో పెట్టినని చెప్పి ఎవరు జేబులు నిండినాయో దీనిపై సమగ్ర దర్యాప్తు జరపాలి. అవసరం అనుకుంటే దీనిపై సీరియస్ చర్య తీసుకోవాలని చెప్పి కలెక్టర్ గారిని చెప్తాను. ఈ రోజు నుంచైనా ఇవాళ పొల్యూషన్ కి ఈ సల్ఫరేషన్ యూనిట్స్ తో పాటు ప్రతి ప్రాంతంలో ఈ స్మోక్ ఫ్రీ టవర్స్ అని పెట్టేటువంటి ఒక ఆలోచన ప్రభుత్వానికి ఉండే, ఎన్టీపీసీకి ఉండే. దీంతో పాటు 600 కోట్లతో ఒక యూనిట్ స్టార్ట్ చేస్తామని చెప్పారు. మాటకే చెప్పారు తప్ప 6 నెలల్లో అవ్వాల్సిన ఆ యూనిట్ ఇప్పటి వరకు కాలేదంటే వీరి యొక్క నిర్లక్ష్యం. ఏదైతే ఒడ్డు దాటినాక ఓడమల్లన్నా, ఒడ్డు దాటినాక బోడమల్లన్నా అన్నట్టు మా ఎంపీటీసీకి సంబంధించిన అధికారులు ఈ ప్రాంతాన్ని శ్మశానం చేసేటువంటి కార్యక్రమాలు చేస్తున్న విషయం అదే సార్. దీనికి ఆనుకుని ఉంటుంది, గోడ ఆనుకుని ఉంటుంది. మాతంగి కాలేదు సార్, మాతంగి కాలనీలో రిహాబిలిటేట్ చేయాల్సిన అవసరం ఉంది సార్. అక్కడ కలెక్టర్ గారిని నేను కోరుతా ఉన్నా, ఇదే పొల్యూషన్ అధికారులు తీసుకుని ఒక్కసారి ఆడికి వెళ్ళాలి. ఆడ ఉండే పరిస్థితి ఉందా సార్? అది రిహాబిలిటేట్ చేయాల్సిన అవసరం ఉంది. అక్కడ ఉన్న వాళ్ళకి ఉద్యోగావకాశాల్లో కరెంట్ తీగలు ఉన్నాయి, ప్రమాదం ఉంది. మీదికెళ్ళి పెద్ద లైన్లు పోతా ఉంటాయి, మనుషులు అది చూస్తా ఉంటాయి. కరెంట్ కింద నుంచి మీది గుంజుకుంటారా, ఎవరెప్పుడు చచ్చిపోతారా తెలియనటువంటి ఒక భయం వాళ్ళలో ఉంది. ఇలా మాత ఈ కాలనీ ఆదుకోవాలి, వాళ్ళని షిఫ్ట్ చేయాలి. ఆ 2x800 కట్టినప్పుడు కూడా ఆ రోజు ప్రజాప్రసేన లేదు, కానీ వాళ్ళకి ఆ రోజు మాట ఇచ్చినారు, ఏమి చేయలేదు. వాళ్ళ బ్రతుకులు శూన్యమైతే ఉన్నాయి. ఆ వాడవాళ్ళని దాచుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ మాతంగిన కాలే కాదు సార్, మల్కాపూర్ ఒక్క రోడ్డు వేయలేదు సార్. ఇప్పటిదాకా ఒక్క రోడ్డు కూడా వేయలే. రోడ్ల కూడా బతుకులాడుతూ ఉంటే ఎన్టీపీసీ వాళ్ళు రోడ్డు వేయలేదు, ఏమేయలేదు, అన్ని చేసుకున్నామని చెప్తారు. మొన్న వర్షాలకి నీళ్ళు వచ్చినప్పుడు మేము బతుకులాడితే అన్నం పెట్టి స్వయంగా 6 నెలలున్నా మేయర్ గారు ఉన్నారు, చాలా మంది నాయకులు ఉన్నారు. ఇక్కడ 6 రోజులు ఎక్కడ పోయినా అడుగుతున్నాం. ఇవాళ మాతంగి కాలనీ ఖచ్చితంగా రిహాబిలిటేట్ చేయాల్సిందే. వీళ్ళ పనిని రిహాబిలిటేట్ చేసుకుంటే R&R ప్యాకేజ్ ఇతర ప్రాంతాలకు పంపాల్సిందే. అదే మాదిరిగా ఏవైతే 6 డివిజన్స్ ఉన్నాయో ఎన్టీపీసీలో 6 డివిజన్స్, అదే మాదిరిగా పల్లె ప్రాంతాల్లో 17 గ్రామాలు, ఆ గ్రామాల్లో రామగుండం నియోజకవర్గాన్ని ఎన్టీపీసీ ఆఫీసర్ సునియాట్లు ఎన్టీపీసీ రామగుండాన్ని దత్తత తీసుకోవాలి. రామగుండంలో రోడ్లు, నీళ్లు, ఉద్యోగాలు, ప్రతి ఒక్క వ్యవస్థ చేయాల్సిన అవసరం ఉంది. ఇది మా డిమాండ్ అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను.
ఎన్టీపీసీ యాజమాన్యం చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమంలో రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటికి అవమానం జరిగింది. ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చిన మాజీ ఎమ్మెల్యేను గేట్ బయట నుంచే పోలీసులు ఈడ్చుకొని వెళ్లారు. రామగుండం ఎన్టీపీసీ యాజమాన్యం ఫేజ్ 2 కింద 2400 మెగావాట్ల సామర్థ్యం గల 3 ప్రాజెక్టులను నిర్మాణం చేపట్టడానికి మంగళవారం పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టింది. ఈ ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చిన మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ను గేట్ వద్దనే పోలీసులు అడ్డుకొని ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లకుండా అక్కడి నుండి ఈడ్చుకొని వెళ్లి పోలీస్ వాహనంలో ఎక్కించి పోలీస్ స్టేషన్కు తరలించారు. తాను ఒక మాజీ ఎమ్మెల్యేను ప్రజల పక్షాన తమ అభిప్రాయం తెలపాలని పోలీసులతో ఎంత వారించినా వినకుండా ఒక మాజీ ఎమ్మెల్యే అన్న గౌరవం కూడా ఇవ్వకుండా ఈడ్చుకుంటూ వెళ్లి పోలీస్ వాహనంలో పడవేశారు. అసలు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా, పోలీసుల పాలనలో ఉన్నామా అంటూ మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అసహనం వ్యక్తం చేశారు. ప్రజాభిప్రాయ సేకరణలో మాట్లాడినారా? మాట్లాడినారా ఏంటి? ప్రజాభిప్రాయ సేకరణ ప్రజాభిప్రాయ సేకరణలో ఒక మాజీ ఎమ్మెల్యేని మాట్లాడలేకపోతే ఎవరితో మాట్లాడిస్తారు? మరి ప్రజాభిప్రాయం మీరు తెలిపద్దే ప్రజాభిప్రాయ సేకరణ మాట్లాడి ఏమన్నా? రామగుండంలో నేషనల్ థర్మల్ పవర్ ప్రాజెక్టు 2400 మెగావాట్లకు సంబంధించి ప్రజాభిప్రాయాన జరుగుతున్నటువంటి సందర్భంగా ఈ యొక్క ఎన్టీపీసీ యాజమాన్యం, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పాలకులు, ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ప్రతినిధులు అందరూ కూడా ఇలా ప్రజల గొంతుకలను నొక్కేటువంటి విధంగా ఈ యొక్క ప్రజా పరిపాలన అని పేరుకు మాత్రమే చెప్పుకుంటూ ప్రజాభిప్రాయ సేకరణకు ఎవరిని కూడా పాల్గొనకుండా చేస్తా ఉన్నారు. ఈ యొక్క ప్రజాభిప్రాయ సేకరణలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి విషయాలను చెప్పి దాని మీద నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి ఈ యొక్క ప్రభుత్వం ఈరోజు ప్రజాభిప్రాయం సేకరణలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ యొక్క భూ నిర్వాసితులకు 3700 కుటుంబాలు 10,000 ఎకరాలకు సంబంధించినటువంటి భూములను భూసేకరణ చేసి కనీసం ఈ యొక్క భూసేకరణలకు గురైనటువంటి ప్రాంతాలకు సంబంధించిన ఇండ్లను ఆ ఇండ్లలో నివసించేటువంటి వాళ్లకు ఉద్యోగాలు గాని కనీసం మౌలిక వసతులు గాని కల్పించలేదు. ఇప్పుడు మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఇవాళ ప్రజాభిప్రాయ సేకరణలో చెబుదామని వెళ్తామంటే కూడా మమ్మల్ని నిర్బంధించి ఇవాళ జైపూర్ పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది. ఇది నిజంగా దుర్మార్గం. ప్రజల గొంతుకలను నొక్కినటువంటి పరిపాలకులు ఎవరు కూడా నిలబడలేదు. రేపు రాబోయే కాలంలో వీళ్ళకి తప్పకుండా బుద్ధి గుణపాఠం ప్రజలు తప్పకుండా చెప్తారు. ఈ సందర్భంగా మేము ఎన్టీపీసీ యాజమాన్యాన్ని, ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మా రామగుండంలో ఎన్టీపీసీ 2400 మెగావాట్ల పవర్ ప్రాజెక్టు మళ్లీ చేస్తున్నటువంటి యొక్క సందర్భంగా మా దగ్గర ఉన్నటువంటి 600 ఎకరాలను యాష్ ప్లాంట్కు మళ్లీ తీసుకుంటా ఉన్నారు. ఆ కుందనపల్లి, మల్యాలపల్లి, అదేవిధంగా అక్బర్ నగర్, బద్రిపల్లె గ్రామాలకు సంబంధించినటువంటి మొత్తం ఆ బూడిదతోని ఆ ఇల్లంతా కూడా అక్కడ కుటుంబాలు బతికేటువంటి పరిస్థితి లేదు. వారిని తప్పకుండా సురక్షిత స్థలాలకు, సురక్షిత ప్రదేశాలకు తరలించాలని డిమాండ్ ఉంది. మేము ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పాదయాత్ర చేసినాం. అయినా కూడా ఎన్టీపీసీ యాజమాన్యం పెడచెవిన పెట్టింది. ఈ సందర్భంగా వారు తప్పకుండా ఈ నిర్ణయం తీసుకోవాలి. ఇక్కడ కమిషనరేట్ పక్కన స్థలం కూడా ఉన్నది. ఆ స్థలంలో తప్పకుండా వాళ్లకు ఇవ్వడానికి కూడా అవకాశం ఉన్నది. ఎన్టీపీసీ యాజమాన్యం దీనిపైన శ్రద్ధ తీసుకోవాలి. మాతంగి కాలనీకి సంబంధించినటువంటి ఇబ్బంది కూడా ఉన్నది. అక్కడ ఉన్నటువంటి లాస్ట్ టైం తెలంగాణ ప్రాజెక్టు పడ్డప్పుడే ఇబ్బంది అవుతున్నది. ఇప్పుడు 2400 మెగావాట్లది పడితే ఆ మాతంగి కాలనీలో ఉన్నటువంటి ప్రజలు ఎవ్వరు కూడా అసలు అక్కడ నివాసం ఉండేటువంటి పరిస్థితి లేకుండా అయిపోతుంది. కాబట్టి దీన్ని ముందు జాగ్రత్తగా వాళ్ళను తరలించే విధంగా, లేకపోతే వాళ్లకు న్యాయం చేసేటువంటి విధంగా ఆలోచన చేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా కాంట్రాక్టు కార్మికులకు, భూ నిర్వాసితులకు ఒక మంచి విద్యను అందించేటువంటి విధంగా, ఇది భారతదేశంలోనే పెద్ద
పవర్ ప్రాజెక్టు. ఈ యొక్క పవర్ ప్రాజెక్టు ఇంత గొప్పగా పవర్ ప్రాజెక్టు నిర్మాణం చేసి కూడా దీంట్లో నుంచి వెళ్ళి ఆ భూ నిర్వాసితులకు అదేవిధంగా కాంట్రాక్టు కార్మికులకు 4,000 మంది కాంట్రాక్టు కార్మికులు ఉన్నారు. ఆ కాంట్రాక్టు కార్మికులకు వాళ్ళ పిల్లలకు మంచి విద్యను అందించేటువంటి విధంగా కేజీ నుండి పీజీ వరకు ఒక మోడల్ స్కూల్ను ఏర్పాటు చేసి ఉచిత విద్యను అందించేటువంటి విధంగా ఏర్పాటు చేయాలని కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మారుపేరుల సమస్య పరిష్కరించి డిపెండెంట్లకు ఉద్యోగాలు వెంటనే ఇవ్వాలని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సింగరేణిలో గత కొంతకాలంగా మారుపేర్ల సమస్య పరిష్కరిస్తామని కాలయాపన చేస్తూ ఇప్పటివరకు పరిష్కరించకుండా కారుణ్య నియామకాల ద్వారా దిగిపోయిన మారుపేర్ల కార్మికుల పిల్లలకు ఉద్యోగులు రాక విజిలెన్స్ ఎంక్వైరీల పేరుతో అనేక ఇబ్బందులకు గురి చేస్తున్న యాజమాన్యం తక్షణమే మారుపేర్ల సమస్య పరిష్కరించి ఉద్యోగాలు ఇవ్వాలని సింగరేణి యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. ఇప్పటికే కార్మికుల పిల్లలు తినడానికి తిండి లేక ఉద్యోగాలు లేక కార్మిక కుటుంబాలు మనస్తాపం చెంది ప్రాణార్పణ చేసుకుంటున్నామని ప్రకటన చేస్తున్నారన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో సింగరేణి ఎన్నికల సందర్భంగా రాజకీయ పార్టీలు ఇప్పుడు గుర్తింపులో ఉన్న కార్మిక సంఘాలు తక్షణమే డిపెండెంట్ల మారుపేర్ల సమస్య పరిష్కరించి ఉద్యోగాలు వచ్చే విధంగా యజమానులతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని ప్రకటనలకే పరిమితం అవుతున్నారు తప్ప ఇప్పటి వరకు పరిష్కారం కాలేదని పిల్లలు ఆవేదనకు గురవుతున్నారన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో గెలిచిన కార్మిక సంఘాలు తక్షణమే రాష్ట్ర ప్రభుత్వంతో సింగరేణి యాజమాన్యంతో మాట్లాడి పరిష్కరించాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో యాజమాన్యంతో పోరాడాలి తప్ప తొందరపడి ఇలాంటి ఆఘాత్యాలకు పాల్పడకూడదని కార్మికుల పిల్లలకు డిపెండెంట్లకు విజ్ఞప్తి చేశారు. మారుపేర్ల సమస్య పరిష్కరించేంత వరకు సిఐటియు వెన్నుదన్నుగా నిలుస్తుందని ఐక్య పోరాటాలకు నాంది పలికేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు. సింగరేణిలో డిపెండెంట్ల ఉద్యమం రోజు రోజుకు ఉద్యమవుతా ఉంది. దాదాపు 2014 నుంచి 2024 అయిపోయి 2025 వరకు బినామీ పేర్లు తప్పులు పడ్డాయని చెప్పి వాళ్ళు రకరకాల ఉద్యమాలు చేసి అన్ని కార్మిక సంఘాలకు అన్ని రాజకీయ పార్టీలకు ఇప్పటికే విజ్ఞప్తులు చేసిండ్రు. ఎన్నికల సందర్భంగా అన్ని రాజకీయ పార్టీలు అన్ని ట్రేడ్ యూనియన్లు ఆ సమస్యను మేము పరిష్కరిస్తామని చెప్పి హామీలు ఇచ్చిండ్రు. అన్ని కార్మిక సంఘాలు యాజమాన్యంతో డిపెండెంట్లకు 1 టైం సెటిల్మెంట్ కింద ఉద్యోగాలని చెప్పి ఒప్పందం చేసినాం. కానీ ఆ సమస్య ఇప్పటి వరకు 2-3 సంవత్సరాల కింద ఒప్పందం చేసినా అమలుకి ఇంతవరకు నోచుకోవట్లేదు. గత ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చిండు. వాటన్నిటి కూడా చూడనట్టు ఇచ్చేసి ఉద్యోగాలు కల్పించమని చెప్పినా యాజమాన్యం దానికి కనికరించలేదు. ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కూడా బినామీ పేర్ల సమస్యని పరిష్కరిస్తామని చెప్పినా ఇంతవరకు దానికోసం ఊసేత్తట్లేదు. గత ఉన్న టీజీబీ కేసు హామీ ఇచ్చి వెనకకెళ్ళింది. ఇప్పుడున్న ఏఐటీసీ కూడా అదే డిమాండ్ పెట్టి గెలిచి కనీసం ట్రక్షన్ మీటింగ్లో మాట్లాడుతున్న సందర్భం లేదు. ఇంకా ఎంతకాలం వీళ్ళు నిరీక్షించాలి అని సిఐటి యాజమాన్యాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. దాదాపు 1000 నుంచి 1500 మంది చిన్న చిన్న తప్పులతో వాళ్ళ కొడుకులు కాదని ఇట్లా మీరు భావిస్తుందా యాజమాన్యం? ఎప్పుడో వాళ్ళ తండ్రులు చేసిన చిన్న చిన్న తప్పులకి లేదా కంపెనీ మనం పేర్లు రాసుకుంటప్పుడు ఈపీఆర్లో చిన్న చిన్న తప్పిన దొరికిన తప్పుల కోసం వాళ్ళని ఏదో దొంగలుగా భావించి ఇప్పటి వరకు కొన్ని వేల మందిని మనం విధులుపాలు చేసి వాళ్ళ కనీసం 10-15 సంవత్సరాల నుంచి వాళ్ళ వయసు అంతా కోల్పోతూ ఉన్నారు. ఇంకా తల్లిదండ్రుల మీద బతకాలన్న స్థితికి మనం వాళ్ళని దిగదార్చున్నాం. నేను యాజమాన్యాన్ని, గెలిచిన సంఘాన్ని, ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఇంకా దీన్ని కాలాపన చేయకండి. వాళ్ళు ఒక పెద్ద ఉద్యమానికి శ్రీకారం చుట్టిండ్రు. వాళ్ళకి మొత్తం నిరాశ నిస్పృహకు గురైండ్రు. మాకు సాగు తప్ప ఇంకోటి లేదని వాళ్ళు ప్రకటన చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఏమైనా చేసుకొని అనార్థం కనుక చేసుకుంటే అది యాజమాన్యం, యూనియన్లు అన్నీ కూడా బదనాం అవుతాయి. అది జరగకముందే వాళ్ళకు స్పష్టత చేయాల్సిన అవసరం యాజమాన్యం పైన ఉంది. ఇంకా మీరు కాలయాపన చేయకండి. మీకేమైనా టెక్నికల్ ప్రాబ్లం ఉంటే ఆ టెక్నికల్ ప్రాబ్లం తెలియపరచండి యాజమాన్యాన్ని చెప్పదలుచుకున్నాం. వాళ్ళు ఇంకేం చేసుకోవాలి, వాళ్ళు ఏం చేస్తే వాళ్ళ ఉద్యోగాలు ఉంటాయో అత్తయో రావో తెలియాలి. అందుకే వాళ్ళు ఉద్యమానికి శ్రీకారం చుట్టిండ్రు. దానికి మేము మద్దతు ఇచ్చినా మేము డిపెండెన్స్ ఉపయోగపరుచుకున్నాం. మీరు అంత ఘోరాతి ఘోరమైన నిర్ణయాలు తీసుకోకండి దయచేసి. చావే మనకు శరణ్యం కాదు. చావుతో సాధించేది ఏమీ ఉండదు. సాధ్యమంత వరకు, శక్తి ఉన్నంత వరకు కొట్లాడదాం. మీ కొట్లాడేదానికి, మీ ఉద్యమం చేసేదానికి సిఐటి సంపూర్ణ మద్దతు తెలియజేస్తుంది. మీరు ఎక్కడికి రమ్మన్నా, ఏమి చేయమన్నా యాజమాన్యంతో ప్రభుత్వం మాట్లాడడానికి మేము మొదటి నుంచి కొట్లాడుతున్నాం. ఈ కార్యక్రమంలో సిఐటియు RG1 బ్రాంచ్ అధ్యక్ష కార్యదర్శులు ఆరేపల్లి రాజమౌళి, మండే శ్రీనివాస్, రాష్ట్ర కమిటీ సభ్యులు తోట నరహరిరావు పాల్గొన్నారు.
నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో లండన్ బ్రిడ్జ్ ముఖద్వారంతో మీకు స్వాగతం పలుకుతుంది ఫన్ అండ్ జాయ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్ ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్ గోదావరి కనిలో. రండి, మీ పిల్ల పాపలతో కలిసి విచ్చేసి చూడండి, తినండి, తిరగండి, ఆనందించండి. ఇలా ఎన్నో స్టాల్స్ ఉన్నాయండి. పిల్లలకు పెద్దలకు ఉల్లాసంతో పాటు కుటుంబ సభ్యులకు మధురానుభూతినిచ్చే అమ్యూజ్మెంట్ ఎగ్జిబిషన్, మహిళల కోసం వివిధ రాష్ట్రాల నుండి విచ్చేసిన గృహోపకరణ వస్తువులు, కలంకారీ బెడ్ షీట్స్, హ్యాండీక్రాఫ్ట్ ఐటమ్స్, జ్యువెలరీ ఐటమ్స్, హ్యాండ్ బ్యాగ్స్, ఇలా ఎన్నో రకాల స్టోర్స్ ఉన్నాయి. ఫన్ అండ్ జాయ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్ 60 అడుగుల జాయింట్ వీల్, కొలంబస్, క్రాస్ వీల్, బ్రేక్ డాన్స్, డెవిల్ హౌస్, ఇలా ఎన్నో రకాల అమ్యూజ్మెంట్స్ తో మీకు స్వాగతం పలుకుతుంది ఫన్ అండ్ జాయ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్. ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు. తప్పక విచ్చేయండి, చూడండి మీ కుటుంబ సభ్యులతో. ఫన్ అండ్ జాయ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్ ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్ గోదావరి కనిలో. ప్రజాభిప్రాయ సేకరణలో పోలీస్ నిర్బంధం తప్ప ప్రజలు లేరని, అధికారులే ప్రజాభిప్రాయ సేకరణ చేసుకుంటున్నట్లుందని బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి అసహనం వ్యక్తం చేశారు. రామగుండం ఎన్టీపీసీ యాజమాన్యం 2400 మెగావాట్ల పవర్ ప్రాజెక్టు నిర్మాణం కోసం జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టగా, ప్రజాభిప్రాయ సేకరణలో ప్రజలెవరూ లేకపోవడం, ప్రజాభిప్రాయ సేకరణకు ప్రజలెవరూ లేకుండా పోలీస్ పహారా నడుమ ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతున్న విధానాన్ని గమనించిన సంధ్యారాణి మీడియాతో మాట్లాడుతూ, ప్రజాభిప్రాయ సేకరణ అంటూ పోలీసుల పహారా పెట్టి ప్రజలను ఎక్కడికక్కడ అడ్డుకొని ఎన్టీపీసీ యాజమాన్యమే ప్రజాభిప్రాయ సేకరణ చేసుకుందని ఆరోపించారు. ఎన్టీపీసీ ప్రభావిత ప్రాంతాల ప్రజలను ప్రజాభిప్రాయ సేకరణకు రాకుండా చేశారని, ఇలాంటి చర్యలు మంచివి కావన్నారు. 800x3 2400 మెగావాట్ల యూనిట్కు సంబంధించినటువంటి పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ పేరుతోటి ఎన్టీపీసీ యాజమాన్యం పూర్తిగా నిర్బంధించి ప్రజలందరినీ కూడా పోలీసు పహారాల మధ్య ఎవరిని కూడా రాకుండా వారికి వారుగానే ఇవాళ మేము ప్రజాభిప్రాయ సేకరణ అని చెప్పి ఒక పెద్ద వేదికని ఏర్పాటు చేసుకున్నారు తప్ప ఇందులో ప్రజలకు సంబంధించినటువంటి భూ నిర్వాసితులకు సంబంధించి భూ నిర్వాసిత గ్రామాలు ఏవైతే ఉన్నాయో వారికి సంబంధించి ఏ ఒక్క అభిప్రాయం కూడా తీసుకోలే. దీన్ని మేము పూర్తిగా ఖండిస్తా ఉన్నాము. ఇవాళ ఈ రకంగా ఎన్టీపీసీ యాజమాన్యం గతంలో చేసినట్టుగానే ఇప్పుడు కూడా అదే పద్ధతి కొనసాగిస్తే తప్పకుండా మేము ప్రజల పక్షాన ఉండి పోరాటం చేస్తాము. ఇవాళ అనేక సమస్యల మధ్య ప్రభావిత గ్రామాలు ఏవైతే ఉన్నాయో ప్రజలందరూ కూడా ఇవాళ అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు, అనేక సమస్యల్ని ఎదుర్కొంటా ఉన్నారు. ఇక్కడ పూర్తిగా కూడా కాలుష్యం, ఇవాళ పర్యావరణం మొత్తం కూడా వినాశనం జరుగుతూ ఉన్నది. ప్రజలు రోజుకో వందల సంఖ్యలో ఇవాళ ప్రాణాలు గాల్లో కలుస్తూ ఉన్నాయి. కాబట్టి ఇవాళ ఎన్టీపీసీ యాజమాన్యం ఏదైతే పర్యావరణ అనుమతుల మీద ఏదైతే ప్రజాభిప్రాయ సేకరణ పెట్టిందో దీన్ని పూర్తిగా కూడా మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఈ రకంగా ఎన్టీపీసీ యాజమాన్యం ఇవాళ ఈ రకంగా పోలీసు పహారాల మధ్య ఈరోజు ప్రజలందరినీ ప్రభావిత గ్రామాల ప్రజల్ని నిర్బంధించి ఈ రకంగా మరి కార్యక్రమాన్ని పెట్టడం అయితే తీవ్రంగా మేము ఖండిస్తాం. రామగిరి మండలం రత్నపూర్లో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా లబ్ధిదారులకు న్యాయం చేయాలని తాజా మాజీ సర్పంచ్ పల్లె ప్రతిమ, పివి రావు, ఎంపీడీఓ బద్రి శైలజారానికి మంగళవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ పల్లె ప్రతిమ, పివి రావు మాట్లాడుతూ రత్నాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంలో 133 మంది లబ్ధిదారుల ఎంపిక జరిగిందని, ఈ నెల 21వ తేదీన ముసాయిదా జాబితాలో 10 మంది పేర్లు ఉన్నాయని, తిరిగి గ్రామసభ ఈ నెల 25వ తేదీన మీటింగ్ జరగగా అందులో పేర్లు తొలగించారని ఆమె తెలిపారు. భూమి ఉందని తొలగించినట్లు తెలిసిందని తెలిపారు. లబ్ధిదారులకు భూమి ఇప్పించండి లేదా లబ్ధిదారులను అర్హులుగా గుర్తించాలని మాజీ సర్పంచ్ పల్లె ప్రతిమ, ఎంపీడీఓ బద్రి శైలజారాణిని కోరారు. ప్రస్తుతం కంప్యూటర్లో సైట్ మూసేశారని, తిరిగి సైట్ ఓపెన్ కాగానే ఈ పథకం మంజూరు చేస్తామని ఎంపీడీఓ హామీ ఇచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ దుబ్బాక సత్యారెడ్డి, మాజీ ఎంపీటీసీ ధర్ముల రాజసంపత్, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సందవేన కుమార్, బోగే సతీష్, మన్నల రాహుల్, మోహన్ తదితరులు పాల్గొన్నారు. గోదావరికని కాకతీయ నగర్లో హజ్రత్ తాజుద్దీన్ బాబా దర్గాలో మంగళవారం తాజుద్దీన్ బాబా జన్మదిన వేడుకల ముగింపులో భాగంగా కూల్ పుణ్యవచనం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. రామగుండం కార్పొరేషన్ 46వ డివిజన్ కాకతీయ నగర్లోని హజ్రత్ తాజుద్దీన్ బాబా దర్గా నిర్వాహకులు నారదాసు సతీష్ రావు ఆధ్వర్యంలో బాబా జన్మదిన ముగింపు కార్యక్రమంలో భాగంగా దర్బార్లో కూల్ పుణ్యవచనం కార్యక్రమాన్ని కుల మతాలకు అతీతంగా భజనలు చేస్తూ భక్తి శ్రద్ధల నడుమ నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పోలీసుల పహారా నడుమ జరిగిన ఎన్టీపీసీ యాజమాన్యం చేపట్టిన పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం. రామగుండం ఎన్టీపీసీలో 3x800 పవర్ ప్రాజెక్ట్ రావాల్సిందే, కానీ ఎన్టీపీసీ యాజమాన్యం ప్రజల ఇబ్బందులను కూడా తీర్చాల్సిందే. అందుకు జిల్లా కలెక్టర్ పూర్తి బాధ్యత తీసుకోవాలి. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఘాటు ప్రసంగం. ఎన్టీపీసీ యాజమాన్యం చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణలో రామగుండం మాజీ ఎమ్మెల్యేకు ఘోర అవమానం. ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చిన మాజీ ఎమ్మెల్యేను గేట్ బయట నుంచే ఈడ్చుకెళ్లిన పోలీసులు. మారుపేరుల సమస్య పరిష్కరించి డిపెండెంట్లకు ఉద్యోగాలు వెంటనే ఇవ్వాలి. సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి డిమాండ్. ప్రజాభిప్రాయ సేకరణలో పోలీస్ నిర్బంధం తప్ప ప్రజలు లేరు, అధికారులే ప్రజాభిప్రాయ సేకరణ చేసుకున్నట్లుంది. బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి అసహనం. ఇందిరమ్మ భరోసా లబ్ధిదారులకు న్యాయం చేయండని ఎంపీడీఓకు వినతి పత్రం అందించిన మాజీ సర్పంచ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.